హలో ఫ్రెండ్స్, నేను మీ డీకే. వెల్కమ్ బ్యాక్ టు డీకే డైరీస్. ఈ రోజు మనం ఢిల్లీలో టాప్ 3 మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం సరోజినీ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఇలా మార్కెట్ రీచ్ అవ్వగానే స్ట్రీట్స్ అన్నీ వచ్చి ఇలా ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళగానే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ సరోజినీ మార్కెట్ కొంచెం పర్లేదు, రష్ ఎక్కువ ఉండదు. మిగతా మార్కెట్లో పోల్చుకుంటే మాత్రం ఈ సరోజినీ మార్కెట్ కొంచెం రష్ ఎక్కువ ఉండదు, పర్లేదు. ఇక్కడ 100 రూపీస్ నుంచి స్టార్ట్. అన్నీ ఉంటాయి, మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని బట్టలు ఉంటాయి. షర్ట్లు, టీ షర్ట్స్, జీన్స్, హుడ్డీస్, షూస్, బెల్ట్లు, బ్యాగులు అన్నీ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మీకు ఓపిక ఉన్నంత వరకు తిరుగుతూ కొనుక్కోవచ్చు, ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. మీకు ఇంకా ఓపిక ఉంటే ఇంకా లోపలికి వెళ్ళి అంతా వెతుక్కొని మీకు నచ్చిన బట్టలు హ్యాపీగా దొరుకుతాయి, ఇక్కడ హ్యాపీగా కొనుక్కోవచ్చు తక్కువకి. బట్ మీకు చాలా ఓపిక ఉండాలి ఇక్కడ తిరగడానికి. అండ్ స్టార్టింగ్ ఇక్కడ 100 నుంచి స్టార్ట్ బట్టలు. మార్కెట్ లోపలికి వెళ్ళగానే మీకు ఇలాగా ప్రైస్ బోర్డ్స్ పెట్టి ఇలాగ ఉంటాయి అన్నమాట బట్టలు. ఇలా ప్రైస్ బోర్డ్స్ తగిలించి ఇలాగ బట్టలు అయితే ఉంటాయి. 200 అలా, 300 అలా, 150 అలా పెట్టేసి అలా ప్రైస్ బోర్డ్స్ పెట్టి మీకు బట్టలు అయితే చూపిస్తారు. ఇలా 200, 150 అలా బోర్డ్స్ పెట్టేసి మీకు బట్టలు అయితే ఉంటాయి. ఫిక్స్డ్ రేటే, బట్ చాలా తక్కువకి వస్తాయి. 100 రూపీస్ నుంచి స్టార్ట్. 100 రూపీస్ నుంచి ఇక్కడ బట్టలు అయితే స్టార్ట్. చూడండి ఇక్కడ 200కి ఎంత మంచి జాకెట్ ఉన్నాయో. ఇలా మీరు అన్ని చూసుకుంటూ కొనుక్కోవాలి. రష్ కొంచెం ఎక్కువ ఉంది. సో ఫోన్, పర్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఢిల్లీలో మీకు వితిన్ సెకండ్స్లో మీ సామాన్లన్నీ మాయం చేసేస్తారు. సో జాగ్రత్తగా మీ సామాన్లు మీరే జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. మ్యాక్సిమం మీ లగేజ్ అంతా పెట్టేసి మీరు సింగిల్గా రావడం చాలా బెటర్. ఎందుకంటే ఈ రష్లో మీ బ్యాగులు అవన్నీ తీసుకొని అలా నడవలేరు. బట్టలతో పాటు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ సరోజినీ మార్కెట్లో ఏంటంటే మ్యాక్సిమం వింటర్ వేర్ ఎక్కువ ఉంటాయి. అంటే వుడ్డీస్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. తక్కువ రేట్లో చాలా ఇక్కడ మ్యాక్సిమం అవే దొరుకుతాయి అన్నమాట, వింటర్ వేర్స్. కానీ అమ్మాయిలకి మాత్రం చాలా ఎక్కువ బట్టలు ఉంటాయి. అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఇక్కడ ఎక్కువ బట్టలు ఉంటాయి. స్టార్టింగ్ మాత్రం 100 రూపీస్ నుంచి స్టార్ట్. ఎండింగ్ ఇంక మీ ఇష్టం, అది క్వాలిటీ బట్టి, ఆ బట్టలు బట్టి మీకు ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. ఇలా మీకు ఓపిక ఉన్నంత వరకు తిరగాలి ఈ సరోజినీ మార్కెట్లో. మ్యాక్సిమం 200 to 500 షాప్స్ ఉంటాయి. మీకు ఓపిక ఉన్నంత వరకు తిరుగుతూ ఉంటే మీకు నచ్చిన బట్టలు, మంచి బట్టలు చక్కగా చాలా తక్కువ రేటుగా వచ్చేస్తాయి. మంచి బట్టలు చాలా తక్కువ రేటుగా వస్తాయి. మీరు అలా తిరుగుతూ ఉండాలి, కానీ అంతే. మీ ఓపిక ఉన్నంత వరకు అలా తిరుగుతూ మంచిగా షాపింగ్ చేస్తూ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ సరోజినీ మార్కెట్. ఇంకా మనం ఇంకో 2 మార్కెట్లకు వెళ్ళాలి. అందుకే నేను మొత్తం అంతా చూపించట్లేదు. ఈ మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటేనే ఇక్కడ టైం అయిపోతుంది. సో ఈ 3 మార్కెట్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అవి ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా లోపలికి అలా తిరగండి. బట్ నేనైతే ఈ 3 మార్కెట్లు ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇప్పుడైతే సరోజినీ మార్కెట్ చూసాం. నెక్స్ట్ మనం చాందినీ చౌక్ వెళ్దాం. నేనైతే ఈ చాందినీ చౌక్కి మెట్రోలో స్టార్ట్ అయ్యాను. ఇలా మెట్రో నుంచి బయటికి రాగానే ఆ స్ట్రీట్ బయటికి రాగానే మీకు ఇంకా మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఈ చాందినీ చౌక్లో స్పెషల్స్ ఏంటంటే వెడ్డింగ్కి లేదా ఫంక్షన్స్కి ఏదైనా షాపింగ్ ఇక్కడే చేయొచ్చు. 2 పీస్ సూట్స్, 3 పీస్ సూట్స్, అలా షేర్వానీ, అమ్మాయిలకైతే శారీస్, డ్రెస్సెస్, చుడిదార్స్, ఇంకా ప్రతిదీ లెహంగాలు, అలా చాలా ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫంక్షన్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఇక్కడ ఉంటాయి. మెట్రో స్ట్రీట్ నుంచి అలా బయటికి వస్తే ఇలా 4 రోడ్ జంక్షన్ వచ్చి మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఈ జంక్షన్ నుంచి మీరు ఏ వీధిలోకి వెళ్ళినా, జస్ట్ ఏ వీధిలోకి, ఏ స్ట్రీట్కి వెళ్ళినా బోల్డ్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ మార్కెట్ చాలా పెద్దది. 2 to 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. అన్ని షాప్స్ మాట. ఈ 2 to 3 కిలోమీటర్స్ రేంజ్లో అన్ని షాప్స్ ఉంటాయి. అన్నీ ఇంకా వెడ్డింగ్ సంబంధించినవి అన్నమాట. చాలా బాగుంటాయి ప్రీమియంగా. చాందినీ చౌక్ ఏంటంటే కొంచెం ప్రీమియం బట్టలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. తక్కువలో హోల్సేల్ రేట్లో ఇస్తారు.
చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. ఇక్కడ మార్కెట్‌లో ఏంటంటే షాప్స్‌లోకి వెళ్లి కొనుక్కోవాలి. ఇక్కడ సరోజినీ మార్కెట్ లాగా బయట అమ్మరు. మనం షాప్స్ ఉంటాయన్నమాట. బట్ ఏ షాప్‌లోకెళ్ళినా మీకు హోల్‌సేల్ రేట్‌కే ఇస్తారు. చాలా తక్కువ ప్రైస్‌కే ఇస్తారు. మాక్సిమం అందరూ ఇక్కడి నుంచే కొనుక్కొని ఈ ఢిల్లీకొచ్చి ఇలా బట్టలు ఎక్కువ హోల్‌సేల్‌లో ఎక్కువ కొనుక్కొని వాళ్ళ ఊర్లు వెళ్ళి అక్కడ తక్కువకి అమ్ముకుంటారు. పెళ్ళికి కావాల్సిన అన్నీ మాక్సిమం ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. జ్యువెలరీ, డ్రెసెస్, ఆర్నమెంట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అలా ఏవైనా పెళ్ళికి గాని, ఫంక్షన్స్‌కి సంబంధించినవి ఏవైనా ఇక్కడ దొరుకుతాయి. చాలా బావుంటాయి. అబ్బాయిలకైతే 3 పీసెస్ సూట్, 2 పీసెస్ సూట్, షేర్వానీ, హల్దీకి డ్రెసెస్ అన్నీ హోల్‌సేల్ రేట్‌కే దొరుకుతాయి ఇక్కడ. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొన్ని సూట్స్ అయితే తీసుకున్నారు. కొంచెం వెడ్డింగ్ ఉందంటే. చాలా తక్కువకే దొరికాయి. జస్ట్ 3 పీస్ సూట్ అలా 4000కి, 3000కి దొరికేసాయి. అదే మనం వైజాగ్‌లో గాని, ఇంకెక్కడైనా కొన్ని ఉంటే అది మాక్సిమం వెళ్ళలేదన్నా ఒక 7,000-8,000 ఉంటది. బట్ ఇక్కడ మాత్రం చాలా ప్రీమియంవి ఒక 3,000కి, 4,000కి దొరికాయి. సో, మేము కూడా కొన్ని తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. వెడ్డింగ్‌కి లేదా ఫంక్షన్స్‌కి ఏవైనా షాపింగ్‌కి చెయ్యాలంటే మాత్రం ఢిల్లీ వస్తే చాందినీ చౌక్‌కే రండి. చాలా తక్కువకి చాలా మంచి మంచి డ్రెసెస్ ఉంటాయి ఇక్కడ. సో, ఇది చాందినీ చౌక్. వెడ్డింగ్‌కి సంబంధించినవన్నీ చాందినీ చౌక్‌లో కొనాలి. మనం నెక్స్ట్ వెళ్ళబోయేది కరోల్ బాగ్. మళ్ళీ నేను మెట్రో ఎక్కాను. మెట్రో ఎక్కి కరోల్ బాగ్ మెట్రో స్టేషన్‌కి అయితే వచ్చేసాను. ఇలా మెట్రో నుంచి బయటికి రాగాలనే ఇంకా స్టెప్స్ కూడా దిగలేదు. రైట్ సైడ్‌లో చూడగానే మార్కెట్ ఇంక కనబడింది. చాలా అంటే చాలా రష్‌గా ఉంది మార్కెట్. అస్సల ఆ 2 మార్కెట్‌ల కన్నా ఈ మార్కెట్ చాలా రష్‌గా ఉంది. మినిమమ్ నడడానికి కూడా స్పేస్ లేదు. అంతమంది జనాలున్నారు ఈ మార్కెట్‌లో. చూద్దాం ఈ మార్కెట్ కూడా ఎలా ఉంటదో. ఇది సేమ్ సరోజినీ మార్కెట్ లాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే అక్కడలాగే సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ ట్యాగ్స్ పెట్టేసి ఇలాగ అమ్మడం అయితే స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ ఈ మార్కెట్ చాలా పెద్దది. సరోజినీ మార్కెట్ కన్నా ఈ మార్కెట్ చాలా అంటే చాలా పెద్దది. సేమ్ ఇది కూడా 2-3 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉంటుందంట. ఈ రేడియస్‌లో సేమ్ ఇలాగే ఉంటదంట. షాప్స్ అన్నీ ఇంకా ఇలాగే ఉంటాయంట. చాలా బాబోయ్! చాలా రష్‌గా ఉన్నాయి. చాలా అంటే చాలా రష్‌గా ఉంది మార్కెట్ మాత్రం. బట్ అన్నీ తక్కువకే దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే చాలా బట్టలెక్కువున్నాయి. ఎక్కువ అవి ఆర్నమెంట్స్ ఇలా జ్యువెలరీ కాకుండా ఓన్లీ బట్టలే ఉన్నాయి. సేమ్ సరోజినీ మార్కెట్ లాగే. హుడ్డీస్, జాకెట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్నీ మీకు ఇలాగ అరుస్తూ అమ్ముతున్నారు చూసారా? ఇలా అరుస్తూ అమ్ముతున్నారు. 350, 450 అలాగా. లేడీస్‌కి ఇక్కడైతే 50 రూపీస్ నుంచి స్టార్ట్ టీ షర్ట్స్ అవన్నీ. ఆ 2 మార్కెట్ల కన్నా ఈ మార్కెట్ చాలా అంటే చాలా రష్‌గా ఉంది. సో, ఇది ఇంకా అసలు ఎక్కువ చూపించలేకపోయాను. బట్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇంతే రష్‌గా ఇలా అటు ఇటు అన్నీ అమ్ముతూ సేమ్ ఇలాగే 2 కిలోమీటర్స్ అలా నడుస్తూ ఉంటే ఆ 2 కిలోమీటర్స్ అంతా ఇవే ఉంటాయంట. సో, ఇది ఫ్రెండ్స్ ఢిల్లీలో ఈ టాప్ 3 మార్కెట్స్ ఇలా ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఢిల్లీ వస్తే మాత్రం ఈ మార్కెట్స్‌ని విజిట్ చేయడం మర్చిపోకండి. చాలా తక్కువకు దొరుకుతున్నాయి బట్టలు. వచ్చి ఒక 2, 3 బట్టలైనా కొనుక్కొని వెళ్ళండి. 2, 3 జాకెట్స్ అలాంటివైనా కొనుక్కొని వెళ్ళండి మాక్సిమం. సో, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఇంకా చూపిస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.